విష్ణు గారు, న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ఏ సిట్టునైనా వేస్తుంది, ఏ విషయంలోనైనా ప్రవేశిస్తుంది, ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టదు అన్నట్టుగా ఏమన్నా కనిపిస్తోందా ఈ కేసును చూస్తే? ఈ కేసు రవికుమార్ అనే అతని మీద దానికి సంబంధించినటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావాల్సింది పోయి కేసులో భాగస్వాములు కరుణాకర్ రెడ్డి గారిని పెట్టాలని, లేకపోతే కల్తీ దాంట్లోనేమో ఆయన్ని పెట్టాలని చెప్పని, ఇంకో సుబ్బారెడ్డి గారిని పెట్టాలని, ఈ రకమైనటువంటి మోటుతో పనిచేసింది. కోర్టు ఇచ్చినటువంటి దానిని దుర్వినియోగం చేస్తుంది. కోర్టు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పినటువంటి ఆదేశాలని పూర్తిగా పక్కదారి పట్టించేసి ఈ కేసుని, ఈ పరకామణికి సంబంధించినటువంటి కేసు గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఒక పోలీసు నిజాయితీ కలిగినటువంటి ఒక పోలీస్ అధికారి మరణానికి కారణమైంది. అక్కడే చదువుకున్నాడు, మన తిరుపతి యూనివర్సిటీలో చదువుకున్నాడు, పీజీ చేశాడు, ఉద్యోగం వచ్చింది. అలాంటి కుటుంబం ఈరోజు రోడ్డు పాటు పడేటటువంటి పరిస్థితి వచ్చింది. దీని ఎంత కారణం ఏంటంటే సిట్లో ఉన్నటువంటి వ్యక్తులు వ్యవహరించినటువంటి తీరు, ప్రభుత్వం యొక్క దురాలోచన, రాజకీయంగా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, వేరే వాళ్ళని ఇందులో కేసులు వెలిగించాలి, వారి ద్వారా పెట్టాలి, అతని దగ్గర 161 స్టేట్మెంట్ తీసుకోవాలి, 164 స్టేట్మెంట్ తీసుకోవాలి, బలవంతంగా తీసుకోవాలి అని చెప్పనే ప్రయత్నం చేయబట్టే ఈరోజు ఈ మరణం సంభవించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కొన్ని కేసుల్లో రాష్ట్ర హైకోర్టు పూర్తిగా చివాట్లు పెట్టింది, మొట్టికాయలు వేసింది. అయినప్పటికీ కూడా వీళ్ళ తీరు మారట్లేదు. కొన్ని సోషల్ మీడియా కేసుల్లో కోర్టే సిబిఐ ఎంక్వైరీ వేసింది, కొన్ని చోట్ల అసలు పోలీస్ స్టేషన్లే మూసేసుకోమని చెప్పింది. కొన్ని సందర్భాల్లో మీరు పోలీసులు మాకేం తెలియదు అనుకుంటున్నారా, మిమ్మల్ని మీ డీజీపీని పిలుస్తామని చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ పోలీస్ బాసులు కానీ, ప్రభుత్వంలో పెద్దలు కానీ వాళ్ళ యొక్క దుష్ట ఆలోచన, క్రిమినల్ ఆలోచనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి సంబంధించినటువంటిది ఇదేం చెప్పించాలని, చెప్పాలని, ప్రజలకి చూపించాలని ఒక తాపత్రయంతో ఈరోజు ఇన్ని తప్పులు చేస్తుంది అని చెప్పని మనం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకని ఇది ఇన్వెస్టిగేషన్ చేయమంటే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి అధికారి మీద దౌర్జన్యంగా ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు ఆ సిట్లో ఉన్నటువంటి అధికారులు. అతను వాస్తవంగా చెప్పాలంటే అతను మరణానికి కారకులు ఎవరు అవుతారు చెప్పానండి? అతని మర్డర్ అనేది సంచలనం. దాన్ని కరెక్ట్ గా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? తాడిపత్రికి సంబంధించినటువంటి రైల్వే డిఆర్పి పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏం రాయాలి, ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఏమని నమోదు చేయాలి? అనుమానాస్పద మృతి కింద తీసుకోవాలి. ఎక్కడైనా జరిగేది అదే ఫస్ట్. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలా కాకుండా కుటుంబ సభ్యులతో ఈ కేసు హిస్టరీ గురించి రాసి ఆ సాక్ష్యం చెప్పడానికి దానికి వ్యతిరేకులు హత్య చేసినట్టుగా భావిస్తున్నట్టుగా కుటుంబ సభ్యులతో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఇంకా నిష్పక్షపాతంగా ఎక్కడ బయటకు వస్తుందని చెప్పి మనం అనుకుంటాం. ఎక్కడ జరుగుతుందని చెప్పి రాయలసీమలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మొన్న జరిగినటువంటి పులివెందుల ఎలక్షన్లో, బై ఎలక్షన్లో ఏ రకంగా వ్యవహరించారో, ఏ రకంగా చేశారో, ఏ రకంగా వన్ సైడ్గా బిహేవ్ చేశారో, ఏ రకంగా తెలుగుదేశం జెండాలు చొక్కాలు వేసుకున్నారో మనం చూడలేదా? ఇంకా ఏమైనా జరుగుతుందా? ఇంకా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా చెప్పండి? అప్పుడే తెలుగుదేశం వాళ్ళు నిన్నే చెప్పేశారు ఈ హత్య వెనకాల కరుణాకర్ రెడ్డి, ఈ హత్య వెనకాల XYZ, ఈ హత్య వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పి నిన్న మాట్లాడేశారు, సోషల్ మీడియాలో పెట్టేశారు, ఎఫ్ఐఆర్ కట్టేశారు. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లోపు ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, పోటీకు ఎవరు ఉండకూడదు, మాకు ఎదురు రాకూడదు అని చెప్పిన ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రతి అంశాన్ని ఎంపీలు, పోలీస్ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు చూసుకోండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు కేసు కట్టారంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెట్టేటటువంటి కుట్రతోనే ఈ కేసు నమోదు చేశారు. వాళ్ళ భార్యని, తమ్ముడిని, కుటుంబ సభ్యుల్ని ఎవరిని మాట్లాడించలేదు. ఇది ఇంతకన్నా దారుణమైనటువంటి అంశం ఉంటుందా? ఇది ఇంతకన్నా ఒక పోలీస్ అధికారి ప్రాణాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు మొత్తం కమ్యూనిటీ అంతా, పోలీసు సంఘ నాయకులు, పోలీసు సంఘం అధికారులు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇదేనా ఇన్వెస్టిగేషన్ చేసే విధానం? ఇవన్నీ కూడా కోర్టు ముందుకు పోతాయి. ఇవన్నీ రేపు కోర్టు ముందు పోతాయి. ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తారు, కోర్టు మళ్ళీ చివాట్లు పెడుతుంది, అయినా తుడి చేసుకుంటారు, వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తారు. సురేష్ గారు, పులివెందుల
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు వ్యవహరించిన విధానం మనం చూసాం. ఈ కేసు విచారణ గురించి ఎలా జరుపుతారంటే ఇంకొక ఇన్సిడెంట్ కూడా గుర్తుకొస్తోంది. మీకు బాగా దగ్గర కదా, కోడూరు రైల్వే కోడూరు టికెట్ కోసం మాధవి అనే మహిళ దగ్గర 7 కోట్లు వసూలు చేసినటువంటి కేసు ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారు. ఆమెనే కిడ్నాప్, ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకునేది పోలీసులే కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. పోలీసులే స్వయంగా ఈ తరహా పనులు చేస్తున్నారు అక్కడ. డైరెక్ట్ గా ఆయన కోయ ప్రవీణ్ అనే అధికారే ఆవిడని బెదిరించినటువంటి పరిస్థితి. మరి వీళ్ళు విచారణ చేస్తే వాస్తవాలు వస్తాయా? ఇలాంటి పోలీసులు విచారణ చేస్తే ఈ హత్య కేసుని ఇక్కడ పోలీసుల ఉద్దేశం ఏంటనేది మనం చూడాలి సార్. పోలీసుల ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి కావాల్సిన పని వస్తుందా లేదా, రిజల్ట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ నిజానిజాలు కాదు కావాల్సింది, ప్రభుత్వానికి అనుకూలంగా ఏమైనా రాజకీయంగా వాడుకోవడానికి కావాల్సినటువంటి అంశాలు దొరుకుతాయి. లేకపోతే ఈ రోజు అనుమానాస్పదగా మృతిగా నమోదు విచారణ జరిగి ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే సాక్ష్యాల ద్వారా కేసుని వివరాలని పరిశీలించాల్సింది పోయి నేరుగా హత్య కోణంలోనే దీని ఎఫ్ఐఆర్ ని నమోదు చేశారంటే ఇప్పుడు నేరుగా ఇప్పుడు చూడండి, ఇంకా కరుణాకర్ రెడ్డి గారి దగ్గరికి విచారణ నేపథ్యంతో వస్తారు, కరుణాకర్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తారు. ఓకే, ఇవి వాళ్ళ ఛానళ్లలో ఏం చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు, ఈ పార్టీ స్వభావం ఇలాంటిది అని పోర్ట్రేట్ చేసేదానికే రాజకీయంగా వాడుకుంటారు. నిజానికి అతను ఎందుకు చనిపోయాడు వాటి మీద శ్రద్ధ చూపరు, దాని వెనుకున్నటువంటి కారణాల మీద శ్రద్ధ చూపరు. రాజకీయ లాభం ఏంటి దీంట్లో అన్నది మాత్రమే. నిన్నటి నుంచి ఎస్పీ, డిఐజీ, డిఎస్పీ, ఐజీ రెండు అధికారులందరూ కూడా ఆ కుటుంబాన్ని నిర్బంధించి పక్కన పెట్టుకున్నారంటే అర్థం ఏంటి? ఎందుకు వాళ్ళు స్వేచ్ఛగా ఈరోజు సమాజం ముందు ప్రవేశపెట్టడం లేదు? ఇవన్నీ కూడా దీని అనుకున్నటువంటి కారణాలు. అసలు తెలుగుదేశం పార్టీకి దేవుడన్నా భక్తి అన్నా ఏ రకంగా పాపభీతి లేదు, విశ్వాసము లేదు. గతం నుంచి సార్ 2001లో వెహికల్ మండపాన్ని కూల్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలపేట భక్తులు చంపేనారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల టోకన్ల పేరిట భక్తులు చంపేశారు. నిన్న కాశీబుక్ ఆలయంలో తొక్కిసలాట, కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చారు. విజయవాడలో రోడ్డు విస్తరణ పేరుతో వందలాది ఆలయాలను కూల్చారు. నిన్న వెంకటేశ్వర స్వామి భూములతో చెలగాటాలు ఆడుతున్నారు. ఏ రకంగా ఈ తెలుగుదేశం పార్టీకి భక్తి అన్న పాపభీతి లేనటువంటి పార్టీ కాబట్టి వాళ్ళు దీన్ని రాజకీయాన్ని వాడుకుంటారు. నేను ఇందాక అదే ఉదాహరణ చెప్పా. అదే 2015లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుల విశ్వాసాన్ని కలుషితం చేయకూడదని ఈ నెయ్యి కుంభకోణం పైన ఆ రోజు 2015లో ఏమాత్రం కూడా దాంతో రాజకీయం చేయలేదు. మరి ఈ రోజు వీళ్ళు చూసారా, కేవలం అంటే వీళ్ళ చేతగాని అసమర్థత పాలన పట్ల ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత వలన ఆ వ్యతిరేకతని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలి, ప్రజల ఆలోచన విధానాన్ని, ప్రజల దృష్టిని మరల్చాలన్నటువంటి ఉద్దేశంతో దొరికిన ప్రతిదాన్ని చివరికి ఈరోజు మీరు చూశారు. లడ్డు కల్తీ అన్నారు, ఈ పరకామణి ఇష్యూ అన్నారు, నకిలీ మద్యం కుంభకోణము, ఇవన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి లేఖ రాశారు వాస్తవాల్ని నిగ్గుదేల్చాలన్నటువంటి అవసరం ఉందని. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయినటువంటి పరిస్థితి. సాక్షులన్నీ తీసుకొని వచ్చి ఏ రకంగా మొన్న సుబ్బారెడ్డి గారికి వ్యక్తిగత పిఏగా పనిచేసినటువంటి చిన్నప్పన్న ఏ రకంగా అతను బహిర్గతం చేశాడు. ఇవన్నీ కూడా ఏమి చివరికి కొండని తవ్వి ఎలుకను పట్టినటువంటి చందాన ఈ సిట్టు విచారాలంతా కూడా పోతాయి. కానీ అంతిమంగా తెలుగుదేశం పార్టీ అనుకున్నటువంటి దుష్ప్రచారం మాత్రం లబ్ధి పొందుతుంది. ఇదే సార్ దీని అనుకున్నటువంటి మతలబు. అందుకే సిబిఐకి ఇవ్వరు, అందుకే దీనికి ఉన్నత సంస్థల్లో విచారణకు వెళ్ళేటువంటి దానికి ఒప్పుకోదు తెలుగుదేశం పార్టీ. వీళ్ళ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారులతో బెదిరింపులతో వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళకి కావాల్సిన వాంగ్మూలాలను తయారు చేసుకొని తద్వారా ప్రత్యర్థి పార్టీల వ్యక్తులను దీంట్లో ఇరికించి తద్వారా రాజకీయ లాభం పొంది అంతిమంగా వీళ్ళ యొక్క కక్ష సాధింపు తృప్తిపరుచుకునేటువంటి పని తప్ప ఇంకోటి ఉండదు. వాళ్ళ బ్రదర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీని చూస్తుంటే ఈ కేసులో ప్రత్యర్థులుగా ఉన్నవారు తనను ఏమైనా చేస్తారని మాతో చెబుతూ భయపడేవాడు అన్నట్టుగా రాశారు ఈ కంప్లైంట్ కాపీలో. అంటే ప్రత్యర్థులను రాశారు కానీ ఆ ప్రత్యర్థులు ఎవరు, ఆయన వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళ, ఈ కేసులో పలానా పేర్లు చెప్పండి అని ఆయన్ని నిత్యం వేధిస్తున్న వాళ్ళ, మానసికంగా నేను బాధపడుతున్నాను, నా ఉద్యోగం పోగొడతామని నన్ను బెదిరిస్తున్నారని ఆయన చెప్పుకున్నారు కాబట్టి వాళ్లే అసలైన ప్రత్యర్థుల, ఆ ప్రత్యర్థుల వల్లే ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా అని అంటే ఏం చెప్తారు? వాస్తవానికి జరిగినటువంటి
పరిస్థితి అయితే ప్రత్యర్థులు ఎవరంటే ఇక్కడ ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఈ సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దలే ప్రత్యర్థులు ఈ హత్యలో జరిగింది. ఇది ప్రభుత్వ హత్య, అతను ఆత్మహత్య చేసుకోవడం అన్నటువంటి కోణం. మరొక కోణంలో చూస్తే ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులయ్యారు. ఇది ప్రభుత్వం చేసేటువంటి ఈ కుట్ర కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఇందులో ఇరికించాలనేటువంటి కుట్ర. ఇంకా చూడండి, ఇప్పుడు నిన్నటి నుంచి వరుస కథనాలు. కరుణాకర్ రెడ్డి గారు అనేసి అంటారు, వివేకానంద రెడ్డి గారి కేసు అంటారు, ఆ కేసు ఈ కేసు ఒకదానితో ఒకటి ముడిపెట్టి వీళ్ళే జడ్జిలు, వీళ్ళే ఉన్నత న్యాయస్థానంలో ఒక చీఫ్ జస్టిస్ మాదిరి తీర్పులు ఇస్తున్నారు. టీడీపీ నిర్వహించే అత్యున్నత న్యాయస్థానం ఐటీడీపీ చాలు కదా తీర్పులు చెప్పాలి. ఐటీడీపీ ఒక చీఫ్ జస్టిస్ అయితే పట్టాభి ఒక చీఫ్ జస్టిస్ అయిపోతున్నారు. ఈ భారతీయ జనతా పార్టీలో ఆయన భానుప్రకాష్ రెడ్డి ఒక చీఫ్ జస్టిస్ అయిపోతున్నాడు. వాళ్ళకి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తున్నారా? వాళ్ళే తీర్పులు, వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళ కోర్టులో, మన కోర్టులు కాదు వాళ్ళ కోర్టులు అని చెప్పండి. వాళ్ళ కోర్టుల్లో వాళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వాళ్ళే చెప్తారు ఎటువంటి సెక్షన్లు పెట్టాలి, ఎందుకు పెట్టలేదు అనేది వాళ్ళే చెప్తారు. అంటే భారత శిక్షా స్మృతిని కూడా మార్చి చెప్తారు. విష్ణు గారు ప్లీజ్. సార్ టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏం జరుగుతుందంటే ఈ దేవుళ్ళకి సంబంధించింది వ్యవహారం అంతా కూడా రాజకీయాల కోసం వాడుకుంటున్నారండి. టోటల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం మీద అనేక రకాల ఆరోపణలు చేసింది, అనేక రకాలుగా దుష్ప్రచారం చేసింది. ఈ వరుస సంఘటనలన్నీ జరుగుతున్నాయి. దేవుడికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ ప్రభుత్వము అశ్రద్ధగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి ఏ రకంగా ఉన్నారంటే దేవుడికి సంబంధించినటువంటి దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కూడా దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలాగే నూజివీడులో విజయవాడ కృష్ణా జిల్లా నూజివీడులో 1000 ఎకరాలు దాన్ని దేవుడి దగ్గర నుంచి తీసి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పిన ప్రయత్నం జరుగుతుంది. ఇట్లాగా అసలు ఈ ప్రభుత్వము ఈ 18-17 నెలల కాలంలో మొత్తం దేవాదాయ ధర్మాదాయకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాల తప్పులు చేసింది. శ్రద్ధ లేదు. ఇప్పటికీ కూడా అనేక మంది భక్తులు చనిపోతూ ఉంటే దీన్ని ఏ రకంగా చేయాలని శ్రద్ధ లేకుండా పరకామణి ఇష్యూ కానీ లేకపోతే లడ్డూ విషయం కానీ ప్రతిపక్షం మీద నెట్టేసి ప్రతిపక్షాన్ని దోషిగా నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి అసలు ఏ రకంగా భయపడుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కదా, మీరు మంచి పనులు చేయండి అంతే తప్ప ప్రతిదీ కూడా రాజకీయం చేసి ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందులో ఇన్వాల్వ్ చేసేసి అందులో ముద్దాయిలు చేసేసి ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపించాలి అని చెప్పని ఒక పెద్ద కుట్ర అయితే నడుస్తుంది. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడటంలో కానీ భక్తుల యొక్క మనోభావాలని పరిరక్షించడంలో కానీ దేవాలయాల నిర్వహణలో కానీ దేవాదాయ భూముల్ని కాపాడటంలో కానీ గోమాంసం ఏంటండి, ఆంధ్రప్రదేశ్లో గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే 10,000 టన్నులో లేకపోతే 2,000 బాక్సులో వైజాగ్ నుంచి గోమాంసం ఎక్స్పోర్ట్ అవుతుందంటే దీని మీద మంత్రులు బాధ్యత కలిగినటువంటి మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కరెక్ట్. ఇది దాని మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఏ దొరికినా కూడా దాన్ని రాజకీయంగా వాడుకునేటటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పొచ్చు. తిరుమల కేంద్రంగా ఎప్పుడు లేని విధంగా ఆయన కూడా రాజకీయాలకు వాడుకోవడం అసలు ఎటుపోతుంది ప్రభుత్వం? సార్ ఇది ఎటుపోతుంది అనే దానికన్నా వీళ్ళ పనితీరును ఒకసారి మీరు గమనించుకోగలిగితే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేవదేవుడికి మలినం జరిగింది, అన్నీ ఆయన ఆధ్వర్యంలో జరిగిన కైంకర్యాలన్నీ తప్పు అని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్న ఒక దుష్ప్రయత్నం. ఇప్పుడు ఉదాహరణకి ఇదే రాజశేఖర రెడ్డి గారి ఆయనలో కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. దళిత గోవిందం అని ప్రవేశపెట్టినప్పుడు ఎప్పుడు లేని అప్రహెన్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మీరు గమనించండి. కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్న టీటీడీ నిర్ణయాలు అన్నప్పుడు వీళ్ళందరి మీద నాకు నిజంగా నమ్మకం ఉందో లేదో కూడా పక్క తీద్దాం కాసేపు. ఇన్ఫోసిస్ మూర్తి గారు భార్య సుధామూర్తి గారు ఉన్నారు, ఆవిడ వచ్చి కూర్చోపెట్టి ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టించండి ఎవరో ఒకరు. ఎందుకంటే ఆవిడ టీటీడీ బోర్డులో మెంబర్ ఆవిడ. ముఖ్యంగా ఈ నెయ్యి విషయంలో కానీ ముఖ్యంగా ఈరోజు పరకామణి సేవ విషయంలో కానీ ఎవరితో మనం ఒకసారి వెళ్ళి మీలాంటి వాళ్ళు వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేయండి సార్. ఎందుకంటే దాంట్లో నిజాలు తెలియవలసిన విషయాలు ఉన్నాయి ప్రజలకి.